వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలను నిర్వహించారు. ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో 162 మంది చిన్నారులు వివేకానంద వేషధారణలో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలైన రన్ ఫర్ యూత్ కార్యక్రమం ఇందిరా చౌక్ మీదుగా స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది. మూలధనాన్ని భారతదేశంకు ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి తెలియజేసిండు. ఏ విధంగా తెలియజేసిండు అంటే పరమతాలలో పరదేశాలలో తండ్రిని చంపి తల్లులను చంపి రాజ్యాన్ని అధికారించారు. కానీ నా భారతదేశంలో తండ్రి కోసం అడవులకెళ్లినటువంటి రాముడు నడయాడిన రామాయణం ఇచ్చిన భారతదేశం నా భారతదేశం. ప్రతిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. నిస్సహాయంలో నిత్తేజంలో ఉన్నటువంటి అర్జునునికి లేచి యుద్ధం చేయు అని చెప్పేసి భగవద్గీతను అందించిన దేశం నా భారతదేశం అని చెప్పి వివరిస్తుంది. ఒక ఐరిష్ లేడీ అతన్ని అవహేళన చేస్తుంది. ద జెంటిల్మెన్ ఆఫ్ ద ఇండియా అంటే ఇండియాలో జెంటిల్మెన్ ఇలాగ ఉంటారు, ఈ వేషధారంలో ఉంటారని చెప్పేసి ఈ వేషధారాన్ని అవమానిస్తుంటది. అప్పుడు స్వామి వివేకానందుడు అమ్మాయికి చెప్తాడు, ఎస్ భారతదేశంలో జెంటిల్మెన్లను మునులను తయారు చేస్తారు, మీ పాశ్చాత్య దేశాల్లో జెంటిల్మెన్లను టైలర్లు తయారు చేస్తారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. సమయస్ఫూర్తిలో స్వామి వివేకానందుని మించిన వారు ఎవరు లేరు. ఇదే విధంగా ఒక స్పీచ్ ఇచ్చుకుంటూ స్వామి వివేకానందుడు అనేటువంటి పాశ్చాత్య దేశాల సంస్కృతిని మనం వాడకూడదు అని చెప్పిండు. కానీ ఆయన వేసుకున్న షూ మాత్రం అమెరికా వేసుకున్నాడు. ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఒక లేడీ అడిగింది, సార్ మీరు బాగానే చెప్పారు, మీరేమో పాశ్చాత్య దేశాల గురించి ఏ వస్తువు వాడదంటారు, మీరు వేసుకున్న షూ మాత్రం అమెరికా వాడుతున్నారు, మరెందుకు వేసుకుంటున్నాను. అప్పుడు స్వామికి ఏం మాట్లాడడం అర్థం కాలేదు. అప్పుడు సమయస్ఫూర్తిగా చెప్పిండు, ఎస్ పరదేశ వస్తువులు నా కాళ్ళ కింద, నా భారతదేశం కాళ్ళ కింద ఉండాలని.